మాలో ఉన్నారు బీదవాళ్ళు, వాళ్ళలో ఉన్నారు బీదవాళ్ళు. అందుకోవాల్సిన ఏవైతే బెనిఫిట్స్ రావాల్సిన వాళ్ళకు రావట్లేవు. కాబట్టి అందరికి కలిపి రావాలి, అది ఆర్థిక స్థితిగతులను బట్టి రావాలి అని చెప్పి మేము గవర్నర్ గారిని కూడా కోరడం జరిగింది. రెడ్డి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి, రెడ్డి కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్. పేదరెడ్లు చాలా మంది ఉన్నారు, మీకు వాళ్ళు ఎందుకు కనిపిస్తలేరు? పేదరెడ్లు చాలా మంది ఉన్నారు. మీకు 20% మాత్రమే రేవంత్ రెడ్డి లేదంటే మంత్రి పదవులు అనుభవించేటోళ్ళు, సీఎం పదవి అనుభవించేటోళ్ళు, ఇంకొంత రాజకీయాలలో, ఇంకొంత బిజినెస్ వాళ్ళలో మీకు కనిపిస్తున్నారు ఒక 20%. కానీ మిగతా 80% పెద్దరెడ్లు ఉన్నారు. ఈ రోజు ఊర్లలోకి పోతే కనీసం కూలిపోయే రెడ్డి మహిళలు ఉన్నారు. పిల్లలకి చదువు చెప్పించుకోలేని రెడ్లు ఉన్నారు, ఫీజులు కట్టుకోలేని రెడ్లు ఉన్నారు, తిండి కూడా పెట్టుకోలేని రెడ్లు ఉన్నారు. మీరు రెడ్లు అంటే ఈ రేవంత్ రెడ్డినో ఇంకా ముఖ్యమంత్రులను మంత్రులను చూసి మీరు రెడ్లుగా మీరు పరిగణనలోకి